గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్ సుధాకర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ 74వ జయంతి మరియు విశ్వకర్మ జయంతి వేడుకలు జిల్లా కోర్టు ఎదురు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజన్ మాట్లాడారు। భారతదేశంలో నవనిర్మాణ సాధనకు నవనిర్మాణం కోసం త్యాగం చేసేందుకు మన భారతీయ సాంప్రదాయాలను పుట్టుకొని ప్రపంచానికి చాటుతున్నటువంటి ఒక మహానుభావుడు తనకంటూ లేకుండా తనంతా ప్రజలతో తనంతా దేశం కోసం అడుగులు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర దామోదర్ మోడీ గారి యొక్క 74వ పుట్టినరోజు గుంటూరు బార్ అసోసియేషన్లో అందులో బీజేపీ లీగల్ సెల్ తరఫున దీన్ని తీసుకొని జరుపుతున్నాం। ఈ రోజున వికసిత భారత్ కానీ రాబోయేటువంటి రోజుల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ కానీ రావాలనేటైతే మోడీ గారితో చాలా అవసరాలు ఉంటాయి। అవసరాలు కాదు, మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు, తమిళనాడు వేరు, తెలంగాణ వేరు, కర్ణాటక వేరు అని చూసే ఆలోచన లేదు। దేశం మొత్తం సమగ్ర రూపంలో చూసేటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారి తర్వాత రెండో వారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ। మోడీ గారి యొక్క విజన్, మోడీ గారి యొక్క ఇవాళ పేపర్లు చూశారు, ఈ చేసేటువంటి గుజరాత్ చేసేటువంటి 1000 years సరిపోయేటువంటి డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు అంటే విజన్ ఎంతో ఆలోచన చేస్తారు। ఏ స్టేట్స్మెన్ ఎప్పుడైనా సరే, మోడీ స్టేట్స్మెన్ కాబట్టి విజువలైజేషన్ 1000 years చేశారు। ఈ తర్వాత ఏంటంటే పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళ కోసం చూసుకుంటారు తప్ప రేపు చూస్తారు తప్ప స్టేట్స్మెన్ ఎప్పుడు కూడా 1000 years ఆలోచన చేస్తారు। కాబట్టి ఆలోచన చేసినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి నాట్ ఓన్లీ పొలిటీషియన్ బట్ స్టేట్స్మెన్ బట్ కంట్రీ డెవలపర్ భారతమాత గుర్తుపెట్టారు నరేంద్ర దామోదర్ మోడీ గారికి పుట్టినరోజున గుంటూరు భారతదేశంలో ఎస్పెషల్లీ లీగల్ సెల్ సుధాకరు మిగతా అందరూ కలిసి లక్ష్మణ్ అందరూ కలిసి ఇక్కడ దీన్ని ఘనంగా చేస్తున్నారు। దీంతో పాటు విశ్వకర్మకు కూడా మేము సదా కృతజ్ఞతలు। విశ్వకర్మ లేనిదే ప్రపంచంలో ఏమీ లేదు అసలు, కానీ విశ్వకర్మ పుట్టినరోజు నాడు మోడీ గారు పుట్టిన కూడా ఏదైతుందో భారతదేశంలో అదృష్టం భావిస్తారు। ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం మన భారత స్టేషన్లో గుంటూరు భారత స్టేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది। ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఆయురారోగ్యమే మన భారతదేశానికి అభివృద్ధికి మూలం అని చెప్పేసి కోరుకుంటూ ఆయన మరెన్నో సేవలు భారతదేశానికి చేయాలని, అట్లాగే ఆయన ప్రపంచ గురువుగా గుర్తింపు పొందాడు ఆల్రెడీ। భారతదేశాన్ని కూడా ప్రపంచ గురువు స్థానంలో నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు। అది కూడా ఎంతో దూరం లేదు, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ గురువుగా నిలబడడానికి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు। ఆయనకి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని గుంటూరు భారతదేశం జరుపుకుంటూ సంతోషం।